ఇన్ని రోజులు వాలంటీర్లు అర్హులైన వారికి పథకాలు అందించడానికి సేవ చేయడానికే ఈ వాలంటీర్లు అని చెప్పుకుంటూ వచ్చిన వైఎస్ఆర్సీపీ అధికారులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, నిన్న స్వయంగా ఆ సేవ అనే ముసుగుని తొలగించారు. నిన్న సిద్ధం బహిరంగ సభలో ఆయన నోటి నుంచే 90% వరకు ఉన్న వాళ్ళు, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యకర్తలు, నా అభిమానులు అని బహిర్గతం చేశారు. అంటే మొత్తంగా ఇన్ని రోజులు పార్టీకి స్వప్రయోజనాల కోసం లేకపోతే పార్టీ విజయానికి వీళ్ళే సహకరించారని తేటతెల్లమైన విషయం అయితే అర్థమైంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్స్ లో వీళ్ళని ఉపయోగించకూడదు, వినియోగించకూడదని ఈసీకి ఫిర్యాదు చేసిన ఈసీ కలెక్టర్లకు అప్పగించేసి చేతులు దులుపుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తే వాలంటీర్లు తమను, తమ పార్టీని అభిమానించే వాళ్లేనని శనివారం విశాఖ జిల్లా సంగివలసలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ అసలు విషయం చెప్పేశారు. సేవ ముసుగు తీసేశారు. వాలంటీర్ల పేరుతో నియమితులైంది తమ అభిమానులు, కార్యకర్తలేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఇప్పటిదాకా వైసీపీ పెద్దలు మాత్రమే ఈ విషయం చెబుతున్నారు. 90% పైగా వాలంటీర్లు మా కార్యకర్తలే అని బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు తొలిసారిగా సీఎం నోట ఆ మాట వచ్చింది. పథకాల పంపిణీ పేరిట ప్రభుత్వం ఖజానా నుంచి వాలంటీర్లకు వేతనాలు ఇచ్చి సొంత పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు. సొంత పార్టీకి లబ్ధి చేకూర్చడానికి, ఎన్నికల్లో విజయానికి పనిచేయడానికి వాలంటీర్లు నియమించారని తేటతెల్లమైంది. ప్రజలకు సేవ చేయడం కంటే పార్టీకి వాలంటీర్లతో సేవ చేయించుకోవడమే అసలు ఉద్దేశం. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికీ వారిని కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగానే పరిగణిస్తోంది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఇంతకు ముందే ఈసీకి ఫిర్యాదు చేశాయి. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పచెప్పొద్దని కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఈసీ చేతులు దులుపుకుంటోంది. కలెక్టర్లు మొక్కుబడిగా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు పంపించడమే గాని వాలంటీర్లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారంతా నేటికి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. జగన్ సర్కార్ వాలంటీర్ల ద్వారా ఎన్నికల ప్రచారం కూడా చేయిస్తోంది. ఇప్పటికీ పలుచోట్ల ఓటర్ల జాబితాలో ప్రత్యర్థుల ఓట్లను తొలగించే ప్రక్రియకు అధికార పార్టీ నేతలు వాలంటీర్ల సహకారం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను విధుల్లో కొనసాగిస్తే ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల నియామకానికి సంబంధించి గతంలో కోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండడం ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. రెడ్డిగా జగన్ సర్కార్ వాలంటీర్లను సొంత సైనికులుగా భావిస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వంటి స్థానిక సంస్థల నేతలను కూడా విస్మరించి జగన్ వాలంటీర్లనే నమ్ముకున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ఏటా 1500 కోట్ల వేతనాలు అందిస్తున్నారు. ప్రతి ఉగాదికి వారిని ప్రత్యేక పురస్కారాలతో సత్కరిస్తున్నారు. ప్రజల్లో జగన్ పేరు నిత్యం వినపడేలా చేసేందుకు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఓ రకంగా గ్రామాల్లో సర్పంచుల కంటే వాలంటీర్లే కీలకంగా తయారయ్యారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఇన్ని రోజులు వాలంటీర్లు సేవ చేయటానికంటూ చెప్పుకోవచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మా కార్యకర్తలు, మా అభిమానులు అని చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో స్వయంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? విశాఖలో ఏదైతే ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ మొదటిసారి నిర్వహించినటువంటి సభలోనే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ముసుగును తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అదే సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు చాలా మంది అధికారాన్ని ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు కట్టబెట్టామనే బాధ చాలా మందిలో ఉంది. అయితే ఈ కట్టబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్లు అందరూ మనవారే. సో మనలో ఒకరే, వాళ్ళు మన కోసమే పనిచేస్తారనే విషయాన్ని స్పష్టంగా అదే వేదికగా చెప్పారు. మరోవైపు ఈ సభకి వచ్చినటువంటి జనాల్లో దాదాపుగా ఒక 30 to 40% వాలంటీర్లనే తరలించినటువంటి పరిస్థితి ఉంది.
అయితే అన్ని నియోజకవర్గాల్లో నియమించినటువంటి వాలంటీర్లను కూడా ఆ సభకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకని అదే సభా వేదిక నుంచి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరోవైపు ఇప్పుడు రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణలో కావచ్చు, లేకపోతే డబ్బులు పంపిణీకి కావచ్చు, వీటన్నింటికి ఇప్పుడు ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపులో కీలకంగా వీళ్ళనే వినియోగించారు. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎవరున్నారు ఏంటి అనే విషయాల్ని వాలంటీర్ల ద్వారానే సమాచారం తెలుసుకొని వాళ్ళని బిఎల్ఓలతో కలిపి తీసుకొని వెళ్లి తొలగించినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరోవైపు ఇదే విషయాన్ని ఆరంభంలో ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే సమయంలో కూడా ఆరంభంలో కూడా విజయసాయి రెడ్డి విశాఖ వేదికగానే ఈ విషయాన్ని గతంలో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలు ఏదైతే వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నాయో ఇవన్నీ మన నేతలకి, మన కార్యకర్తలకి, మనతో అనుబంధంగా ఉన్న వారికి ఇస్తామని చెప్పి అప్పట్లోనే గతంలోనే చెప్పారు. అది కూడా దుమారం వేగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి అయితే బయటకు మాత్రం ప్రభుత్వం వీళ్ళందరినీ సేవాభావంతో ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, కార్యక్రమాలు అందేందుకు వీళ్ళని తీసుకున్నాం అని చెప్పి బయటకు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ సభ్యులంతా వైసీపీ కార్యకర్తలే. సో ఇప్పుడు ఎన్నికల్లో కూడా వాళ్ళనే కీలకంగా వాడి వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా మార్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అది ముఖ్యమంత్రి మాట్లాడడం ద్వారా కూడా బహిర్గతమైనట్టు పరిస్థితి.